చంద్రబాబు సమర్థత వల్లే బడ్జెట్లో ఏపీకి నిధులు. నెల్లూరులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థత వల్లే బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు వచ్చాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడిస్తూ నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసులో మాఫీ కోసం ఢిల్లీ చుట్టూ తిరిగారని, చిన్నాన్న కేసులో అవినాష్ రెడ్డిని కాపాడాలంటూ మోడీ కాళ్ల మీద పడ్డారని ఆయన ఆగ్రహము వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏపీకి భారీగా నిధులు వస్తాయని చంద్రబాబు నాయుడు నిరూపించారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కడప జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, వెనుకబడిన ప్రాంతంగా దాన్ని గుర్తించి కేంద్రం ద్వారా నిధులు వచ్చేలా చంద్రబాబు చేస్తున్నారంటూ వెల్లడించారు. జగన్ దెబ్బకి గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్లడం సిగ్గుచేటు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చీకొట్టినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదంటూ ధ్వజమెత్తారు. పరిపాలన చేతగాని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, 20 ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్లిందంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. సమర్థత కలిగిన చంద్రబాబు వద్ద జగన్మోహన్ రెడ్డి క్లాసులు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో దీక్ష పేరుతో జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకమాడుతున్నారంటూ విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో కువ్వారపు బాలాజీ, మొయినుద్దీన్, వెల్లూరు పెంచిల్బాబు, బ్రహ్మ నాయుడు, ఫ్రీగలా నవీన్, కరీముల్లా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం, ఆయనకున్న తెలివి, ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు దీనికి ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల వెనక్కి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి, లెవన్ రెడ్డి గారిది. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళాం, ప్రత్యేక హోదా సాధిస్తాను, 20 సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నాం, 20 సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు. నీ 5 ఏళ్లలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా? కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా? మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండె లాంటిది ఈ రాష్ట్రం. చేతగాని దద్దమ్మ, ఒక తెలివి తక్కువ దద్దమ్మ 5 ఏళ్ళు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు పోయావు, ప్రత్యేక విమానాలు పోయావు. అందరూ ఏమనుకున్నారు? పాపం ఈ పొట్టె ముఖ్యమంత్రి చాలాసార్లు విమానాల్లో పోయాడు, ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు. ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జ్ఞాపకాలను రిలీజ్ చేస్తాడు అని ఆశించారు. పాప ఆయన పోయింది దానికి కాదు, ఆయన కేసుల రద్దు కోసం, తన తమ్ముడిని చిన్నాన్న హత్య కేసు నుంచి బయటపడే దానికోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది. దాని ప్రకారం 2 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి మోడీ గారిని కలిశారు, ఒకసారి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా. ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి, ఆ ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో అయితే, ఇచ్చిన ఘనత మోడీ గారిది, ఒప్పించిన ఘనత మా అనుభవపరుడైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అదే రకంగా ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఒకటి అడుగుతున్నాం, ఈరోజు 11 రెడ్డి గారు, జగన్ రెడ్డి, త్వరలో 5 రెడ్డి అయిపోతున్నావు. 5 రెడ్డి అంటే 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎంత తెలివి తక్కువడం అంటే, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టుకు పోయావంటే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ కాక ఏంటని అడుగుతున్నా. ప్రజలే నువ్వు పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు అనర్హుడివి అని తీర్పిచ్చి తరిమి కొడితే సిగ్గు లేకుండా మళ్ళీ హైకోర్టుకు పోయావు. అసెంబ్లీకి ఒక రూల్ లేదా? ఇంత పర్సంటేజ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని తెలీదా? దీనికి కోర్టుకు సంబంధం ఏంటి? సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి, ఈరోజు సిగ్గు తెచ్చుకో. మొదటి నుంచి చెప్తున్నాం మేము, నీకు పరిపాలన అనుభవం లేదు. కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేశారో ఆయన ఒకసారి సలహా అడుగు. అడిగిన సందర్భాలు లేవు, ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చే సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది, మొత్తం కేంద్రం నుంచి మొత్తం కారిడార్ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఎన్నో ఓడరేవులు కట్టుకోవచ్చు, వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెంచుకోవచ్చు. ఒక్కసారైనా కారిడార్ గురించి మాట్లాడేవా జగన్ అడుగుతున్నా. ఈరోజు కేంద్రం ఏం చెప్పింది? ప్రత్యేకంగా కారిడార్లు అభివృద్ధి చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సాగునీరు, తాగునీరుకి అవసరమైన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేశాం కాబట్టి పూర్తి చేసే బాధ్యత మేమే కేంద్రమే తీసుకుంటామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం హర్షణీయం. అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం ఇంకా కూడా మనం అంత ఆనందదగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు 8 జిల్లాలు వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించి వాళ్ళకి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు 50 కోట్లు